ఈ నెల 8వ తేదీన విశాఖకు మూడోసారి ప్రధాని మోడీ వస్తున్న సందర్భంగా జిల్లా నుంచి 10,000 మంది బీజేపీ కార్యకర్తలు తరలి వెళుతున్నట్లు ఆ పార్టీ నేతలు బవిరెడ్డి శివప్రసాద్ రెడ్డి, ఈమంది సుధీర్ తదితరులు మాట్లాడారు. విజయనగరంలోని రింగ్ రోడ్లో ఉన్న పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వం రైల్వే జోన్కు ఇచ్చిన స్థలం సరికాదని కేంద్రం చెప్పిందని శివ గుర్తు చేశారు. అయితే ఈ ఏడాది మేలో అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు కేంద్రం కోరిన పేర్కొన్న విధంగా స్థలం కేటాయించడం జరిగిందన్నారు. భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమిగా అధికారం చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా విశాఖపట్నం రాబోతున్నారు. ఈ పర్యటనకు సంబంధించి ఇప్పటివరకు నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్కి అనేక లక్షల కోట్ల రూపాయలు నిధులు, ప్రాజెక్టులు వారు కేటాయించడం జరిగింది. దానికి సంబంధించి కనీ విని ఎరిగిన రీతిలో నరేంద్ర మోడీ గారి మీద కృతజ్ఞతతో ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రులు కృతనిశ్చయంతో సభ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా రాష్ట్ర మంత్రి, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు, నిన్న నారా లోకేష్ గారు వచ్చి